హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి డ్రెస్ కటింగ్ చేశాను నేను ఆల్రెడీ. ఇక్కడ నేను బోట్ నెక్ తో కట్ చేయాలని చెప్పేసి ముందు నెక్ కట్ చేయలేదు, ఇక ఇదంతా కట్ చేశాను. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలు చాలా ఉన్నాయండి, కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు చాలా ఉన్నాయి. అయితే అందుకోసం చెప్పేసి నేను కటింగ్ చూపించలేదు. ఇప్పుడు నెక్ ఒకటి డిజైన్ ఎలా వేసుకోవాలి, ఇదంతా మనం ఎలా కట్ చేసుకోవాలి, ఇవన్నీ చూద్దాం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను బోట్ నెక్ కోసం అని చెప్పేసి ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నానంటే ఇదిగోండి, షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బోట్ నెక్ కు మనకు నెక్ ఇప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ కి అయితే 10 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ అంటే ఈ షోల్డర్ అనేది మన బోట్ నెక్ కాబట్టి ఇంకొక 3 ఇంచెస్ పెంచుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ సరిపోతుంది ఈ మెజర్మెంట్ కు. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్ వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా, ఈ మార్కింగ్ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి 17 ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజు. ఇక ఆ తర్వాత సెంటర్ లూజ్ వచ్చేసి 15 వస్తుంది. ఇక నడుము వచ్చేసి ఇక్కడ 18 వచ్చేసింది నడుము. ఇక ఇవన్నీ ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాము బోట్ నెక్ తో. ఇప్పుడు బోట్ నెక్ తో కట్ చేయాలనంటే ఇదిగోండి ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనకు రెండు అంటే వెనక వైపు ముందు వైపు రెండు వైపులో రావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనకు బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎంత డీప్ తీసుకోవాలి, ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కు మనకు ఇదిగోండి ఇక్కడ మెజర్మెంట్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 3 ఇంచెస్ సరిపోతుందండి. ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ మనకు బోట్ నెక్ అనేది రావాలి. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ డీప్ కూడా నేను ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 3.5 తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే 3 ఇంచెస్ అంటే పైకి వెళ్ళిపోతుంది. అందుకోసం అని చెప్పేసి 3.5 తీసుకుంటే మనకు 4 ఇంచెస్ వస్తుంది, మరి కిందికి కాకుండా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది మనం బోట్ నెక్ తో కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది బోట్ నెక్ తో కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు రెండు డివైడ్ గా చేస్తాను నేను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు డివైడ్ గా చేసుకుని దీనికి కూడా డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు నేను కట్ చేయబోయేది ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్నగా డ్రాప్ లాగా రావాలని చెప్పారు, అందుకోసం అని చెప్పేసి చిన్నగా డ్రాప్ లాగా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నుండి చిన్నగా ఇలా డ్రాప్ లాగా రావాలి, సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేయబోయేది. ఇదిగోండి ఇలా ఈ చిన్నది మనకు సరిపోతుంది, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ హోల్ అనేది ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేసింది. ఆ తర్వాత బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి మన మెజర్మెంట్ ఎంత వేసుకోవాలి అని అంటే ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెడుతున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ జాయింటింగ్ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ సరిపోతుంది. ఇదిగోండి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. లేదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ మెజర్మెంట్ అంతా ఇలా వేసుకున్నాం. మరి పైనుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది నెక్, ఇది కూడా చూసుకోవాలి. ఇదిగోండి 9 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ 9 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది డ్రాప్ లాగా రౌండ్ షేప్ లో రావాలి. ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ లో ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది రౌండ్ షేప్ లో ఇలా వేసాను. ఇది బ్యాక్ పార్ట్. ఇదిగోండి ఇలా ఇది బ్యాక్ పార్ట్ ఇలా రౌండ్ షేప్ లో వేసాను. ఇప్పుడు ఆ తర్వాత లైనింగ్ జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి లైనింగ్ జాయింట్ చేసేస్తాను దీనికి. ఇదిగోండి ఇప్పుడు నెక్ ఇదంతా కూడా నేను లైనింగ్ అంతా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకుంటాను. ఇదిగోండి ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ ఇలా వచ్చింది ప్యాంటు. మీకు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది, అది మోడల్గా చాలా బాగుంది, చూడండి అది కూడాను.
ఇదిగోండి ఇప్పుడు ఈ ప్యాంటుది క్లాత్ తోని నేను ఇక్కడ పైపింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఒక 1.5 ఇంచ్ అంతా కట్ చేసుకొని క్రాస్ కటింగ్ తో చేసుకోవాలి పైపింగ్ వేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైపింగ్ వేసేసుకుంటాను. ఇదంతా పైపింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను ఈ ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఇవన్నీ మొగ్గల కింద రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఇందులో పెట్టేసి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఈ బాల్స్ అన్ని కూడా. ఇక ఇవన్నీ నెక్కు వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నెక్కు ఎలా వేసుకోవాలి అంటే మనకు రౌండ్ షేప్ లో వచ్చేసింది కదా నెక్. ఇదిగోండి పైపింగ్ వేసేసుకున్నాను, థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ బటన్ తో పెట్టుకుంటే షోగా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ బాల్స్ అన్ని కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఒకటి ఒకటి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ముందే ఇక్కడ వేసేసుకొని మనకు స్టిచ్చింగ్ చేయడానికి కావాలి కదా, ఇక్కడ పైన గ్యాప్ వదిలి పెడుతున్న దేనికి అంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటాం, ఇది షోల్డర్ జాయింట్ చేసుకుంటాం. అందుకోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసి అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా బాల్స్ అన్ని కూడా ఇలా పెట్టుకుంటూ ఇప్పుడు దీని కింద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ పైపింగ్ వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ బాల్స్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మరీ దగ్గరికి వేయద్దు, కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదిగోండి బాల్స్ అన్ని ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా ఇక మొత్తం ఈ రౌండ్ నెక్ అంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా వేసిస్తాను. ఈ రౌండ్ ఇదంతా కూడా ఈ బాల్స్ అన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక ఈ ముగ్గలన్నీ ఇలా వేసేసుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఈ ముగ్గలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బటన్ పెట్టాలని చెప్పాను కదా మీకు ఇందాక. ఇక్కడ ఒక బటన్ పెడితే ఇక్కడ మనకి జాయింటింగ్ అనేది వస్తుంది. ఇది రౌండ్ షేప్ లో మనకి ఇలా బటన్స్ మన బాల్స్ అని పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇక ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడాను ఇదిగోండి నేను సన్నగా కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను. ఈ క్లాత్ తోని ప్యాంట్ క్లాత్ తోని సన్నగా కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను. అయితే దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ వరకు ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ తోని కట్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తోని కట్ చేసుకొని అప్పుడు మనం ఈ కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంత అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇంత అంటే మనకు కుచ్చు పెట్టేసరికి స్టిచ్చింగ్ చేసేసరికి ఇప్పుడు ఇంత పోతుంది. ఈ కుచ్చు అనేది మనకి ఇంత వరకు వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది మనం డబుల్ ఫోల్డింగ్ తోని ఇదిగోండి ఇప్పుడు ఇది 4 వరుసలు ఉందన్నట్టు ఇలా ఒక కుట్టు లాగేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక కుట్టు లాగేసుకుంటే సరిపోతుంది, అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులన్నీ ఇలా పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్ని కుచ్చులని. ఇదిగోండి ఇప్పుడు ఇది హ్యాండ్స్ అనేది మనకు ఇప్పుడు కుచ్చులు వేసుకున్నాం కదా. ఇది సన్నగా చిన్నగా కుచ్చులు వేసుకోవాలి, అంటే స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది, ఇంత వెడల్పు రాదు. ఇప్పుడు దీనికి మధ్యలో ఇది కుచ్చులు పెట్టేసేయాలి. ఇదిగోండి ఇలా మధ్యలో పెట్టేసుకుని ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక కుట్టు లాగేసుకోండి. లాగేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి లైనింగ్ క్లాత్ వేసుకోవాలి, అలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ మీకు చూపిస్తున్నా చూడండి, ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అటు ఇటు జరుగుతుంది, అందుకోసం అని చెప్పి అంటున్నాను. ఇదిగోండి కుచ్చులన్నీ ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. సమానంగా పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు మన కుచ్చులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంటుంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది మధ్యలో ఉండేటట్టు ఇది ఇటే ఉండాలి, కుచ్చులు ఇటువైపే ఉండాలి. మళ్ళీ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకుని ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా.
వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటి మధ్యలో నుంచి ఇప్పుడు ఇది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఆ తర్వాత మనకు అసలు స్టిచ్చింగ్ అనేది కనిపించదు. పైనుంచి ఒక కుట్టు లాగేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇది పైకంతా ఇలా అనుకుంటూ ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇలా మనం ఇలా సాఫ్గా అనుకోవాలి. ఎప్పుడైనా కూడా కుచ్చులు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్కి ఇలాగ వేసుకోవాలి. ఇక ఇదంతా లైనింగ్ జాయింట్ చేసేసుకొని మనం హ్యాండ్స్కి అనేది ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అంతా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది.